అవ్వాలనుంది ఇక్కడ. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడు ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునివాడు లోకంలో, దేవుని గూర్చి కాదు. లోకములో తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. యేసుక్రీస్తు తన ప్రాణాలను ఇచ్చాడు గురువు అనిపించుకున్నవాడు. యేసుక్రీస్తు నాయకుడు అనిపించుకున్నాడు, ప్రాణాలు ఇచ్చాడు. యుద్ధ రంగంలో ముందు నిలిచాడు, అందరికంటే ముందు మరణించాడు. ఆయనండి గురువు. మరి కోట్లాది రూపాయలకు పగడలెత్తుతున్న వీళ్ళు గురువులని మనం ఎలా నమ్ముతున్నాం? యేసు ఒక్కడే గురువు అయితే, ఆ గురువుకు మనం తమ్ముళ్ళమైతే, మనం ఒకళ్ళ గురువులను మనం అనిపించుకుంటే మన దగ్గర కోట్ల రూపాయలు ఎలా మూలుగుతున్నాయి చెప్పండి. వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఎలా మిగులుతున్నాయో చూపించండి. దేవుని పిల్లలారా, ఆలోచించండి. పిడి సుందర్రావు చాలా ఉన్నతంగా ఉన్నాడు అనుకుంటే మీ పొరపాటండి. 3 ఏళ్ల క్రింద వరకు నేనున్నది ఒక కమ్మల పాక, రేకుల గుడిసె. తెలుసా అండి? 3 ఏళ్ల కింద వరకు 59వ ఏట వరకు నేను మహాశ్రమలు అనుభవించానండి వీళ్ళందరి చేత, ఈ లోకం చేత. కన్నవారు నన్ను ద్వేషించినా, ఉన్న సంఘము నన్ను బయటకు నెట్టినా, నా స్నేహితులు నన్ను విడిచిన ఒంటరి పోరాటం 1968ని ప్రారంభించానండి ఈ ప్రపంచంలో. ఈ మహాజ్ఞానాన్ని వెలుగు చూపించటానికి, అమాయకులైన నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అన్నలు వాళ్ళకు చూపించటానికి మహాయుద్ధం చేశానండి ఈ ప్రపంచంతో. అందరూ నన్ను కాదన్నారండి, అందరూ నన్ను పొమ్మన్నారండి. వీడేదో కొత్త మతం చెప్తున్నాడు అన్నారండి, నేనేదో దయ్యం పెట్టిన వాడన్నారండి. ఇప్పటి వరకు నాకు శ్రమలేనండి, ఎప్పటికీ శ్రమలేనండి. ఈ సభలు జరిపించకుండా అడ్డుపడే శ్రమలండి, పోలీసులకు ఫిర్యాదులు చేసే శ్రమలండి. ఏంటండి మిమ్మల్ని దోచుకుంటున్నాను చెప్పండి? మిమ్మల్ని నేను దోచుకుంటున్నానా? సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించి వ్యవస్థ ఎందుకు పతనమవుతుందో అని దేవుని మాటలు ప్రత్యక్షంగా మీకు వినిపించినందుక నాకీ శిక్ష? బాధలండి. రెసిడెన్షియల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుందండి. నా బ్యాంకుల్లో కోట్లున్నాయనుకుంటున్నారా? కనబడని వాటిని ఉన్నవని నమ్మిన అబ్రహాముకు ఒక కుమారునిగా విశ్వాసము చేత మహానిర్మాణాన్ని చేపట్టానే తప్ప. ఏమండి, ఈరోజు నా అకౌంట్లో చూడండి, నా అకౌంట్లన్నీ వెబ్సైట్లో ఉన్నాయండి. మీరు వాకప్ చేయండి, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో అందులో. దేవుని పిల్లలారా, నా తండ్రి కోసం నేను మరణించాలి. ఒక ఉద్యమాన్ని ప్రారంభించైనా నా ప్రాణం పోగొట్టుకోవాలి. అందరూ నా దగ్గరికి వచ్చి మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీకు భయం లేదా అంటే, దేనికి భయం? పరలోకం రాకపోతే భయం, దేవునికి వ్యతిరేకంగా ఉంటేనే భయం, మంచికి విరోధమైతే భయం. అది నాలో లేనప్పుడు ప్రపంచంలో ఏ శక్తికి భయపడనన్నాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం నాకు, విశ్రాంతి. ఈ విప్లవం గురించి మళ్ళా నేను అనేక పట్టణాలు తిరగవలసిన అవసరం లేదు, విశ్రాంతిలోకి వెళ్ళిపోతాను. ఈరోజు విశ్వవిద్యాలయాన్ని కడుతున్నాను. ఏంటో తెలుసా? బైబిల్ ఓపెన్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ. 12 ఏళ్ళ మీ పిల్లల్ని ఇమ్మంటున్నాను, వాళ్ళ భోజనం పెట్టడానికి డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాను. మీకంటే దేవుని వాక్యాన్ని పెంచి పోషిస్తాను చెప్పే వాళ్ళకి. మీ పిల్లలు తినటానికి భోజనానికి డబ్బులు ఇవ్వండి అని అడుగుతానే తప్ప ఫీజులు కలెక్ట్ చేయటం లేదు, డొనేషన్స్ కలెక్ట్ చేయటం లేదు, ఫండ్స్ అడగటం లేదు. దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో ఎవరు కట్టారు విశ్వవిద్యాలయాలు దేవుని గురించి? ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకున్నారు, ప్రైవేట్ మెడిసిన్ కాలేజీలు కట్టుకున్నారు, బిఈడి కళాశాలలు తెచ్చుకున్నారు. ఈరోజు దేవుని పేరు చెప్పి అవి దేవుని విద్యాలయాల? బైబిల్ అనే మహాజ్ఞానాన్ని ప్రకటిస్తుందా? ముక్కు పచ్చలారని పసిబిడ్డలను చూశారు, వాళ్ళ మాటలను చూశారు మీరు. నా పిల్లలు, నేను మొదటి తరం అయితే, ఈ వేదిక మీద ఉన్న నా పిల్లలు 2వ తరం అయితే, నా 3వ తరాన్ని మీరు చూశారు. ఇప్పుడు ఇంకొక 4 తరాల్లో ప్రపంచాన్ని యేసుక్రీస్తు ఆలస్యం చేస్తే ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాను, అందులో కొద్దిమందినైనా.
కొందరినైనా నా తండ్రి కొరకు నా పిల్లలు మిగులుస్తారు, అదే నా ఆస్తి, అదే నా సంపద. నేనేం చేశానని దేవుని ముందు నిలబడాలి, వెళ్ళి చెప్పండి. ప్రభువా నేను ఏం చేశాను తండ్రి అనేది చెప్పగలనా ఆయన సముఖంలో నిలబడి? బ్రతుకు కాలమంతా పెళ్ళన్నావురా, పిల్లలన్నావురా, ఉద్యోగం అన్నావురా, బ్రతుకన్నావురా, ఇల్లు అన్నావురా, మేడలు మిద్దెలు పొలాలన్నావురా, చచ్చాక నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటాడే నా తండ్రి? అంటాడే నా తండ్రి? నా తండ్రి చూసి నన్ను మెచ్చుకోవాలి. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతను ఎందుకు నేను ఆనందించుచున్నాను అని నా అన్నను గూర్చి అన్న మాట తమ్ముడైన నా గూర్చి కూడా తన కొడుకు గురించి నా తండ్రి చెప్పాలి. అది నేను కన్న కళ, అది నేను ఆశించే ఆశ. ఆశ నాకు కావాలి, ఆ కోరిక నాలో ఉంది. నా చివరి శ్వాస వరకు, నా చివరి ఊపిరి వరకు నా తండ్రి కోసం నేను కష్టపడతాను. ఈ భూమిపై ఏముంది చెప్పండి? ఈ భూమిపై ఏముంది? ఎంత ఉండి ఎందరూ తీసుకువెళ్ళారో చెప్పండి. ఒకసారి ఆశించేవాడని కాను, మీ కలిమిని కోరినవాడను కాను, మీ భవిష్యత్తును మేలుకొలిపేవాడను. మీ కన్న తండ్రి దగ్గరికి మిమ్మల్ని చేర్చాలన్న కోరికతో వచ్చినవాడనే తప్ప లాభం సంపాదించుకునే వ్యాపారవేత్తను మాత్రం కాదు. ప్రత్యక్షంగా మీరు ప్రతిరోజు నన్ను మీరు చూడొచ్చు. అదే www.jaishali.tv. ప్రతిరోజు నేను మీకు కనిపిస్తాను. ప్రతి శని ఆదివారం లైవ్లో మీతో మాట్లాడతాను. మీ పట్టణానికి రాకపోవచ్చేమో, కానీ దేవుడు కలిగించిన ఈ కార్యక్రమం అవకాశాన్ని బట్టి ప్రతిరోజు నేను మీతో మాట్లాడతాను. మీ మేలు కోరి, మీ రోగాల కోసం ప్రార్థించటానికి కాదు, భూమి మీద మీరు సుఖంగా బ్రతకాలని కాదు, మీ పరీక్షలలో మీ పిల్లలు విజయవంతం పొందాలని కాదు. ఇవన్నీ తప్పుడు మాటలు. మీరు పరలోకానికి వెళ్ళాలి, నా కన్న తండ్రి దగ్గరికి మీరు రావాలి. ఒకవేళ నేనే ముందంటూ పోతే మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. రేపు కలుసుకుందాం.